విశాఖలో కాపు భవనం ప్రారంభోత్సవం రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు నేతల్ని ఆహ్వానించకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. బ్యానర్లలో ఉప ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అత్యంత కీలకమైన కమ్యూనిటీ భవనాన్ని తమకు చెప్పకుండా ప్రారంభించడంపై కాపు సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి కారణమెవరో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల అత్యుత్సాహంతో సర్కార్కు చెడ్డ పేరు వస్తోంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన సామాజిక భవన ప్రారంభోత్సవానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులతో పాటు ఆ కమ్యూనిటీ ముఖ్య నేతలను ఆహ్వానించడం అనుమతే. కానీ విశాఖలో కాపు భవనం ప్రారంభోత్సవం ఇందుకు విరుద్ధంగా జరగడం విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా ఏ సామాజిక వర్గ భవనాన్ని ప్రారంభిస్తే ఆ కమ్యూనిటీ నేతలు ప్రజలు సంతోషిస్తారు. వైసీపీ హయాంలో కాపు భవనాన్ని కట్టలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇందుకు ₹1,90,00,000 ఖర్చు చేసింది. అయితే ఈ విషయంలో కూటమి సర్కారుకు మంచి పేరు రావాలి. కానీ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు వ్యవహారం కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేత తీరుపై అధికార ప్రతిపక్ష కాపు నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. పద్మనాభనగర్లో నిర్మించిన కాపు భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ వ్యవహారం ఉమ్మడి విశాఖలో రాజకీయ అగ్ని రాజేసింది. ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, స్థానిక కాపు నేతలు మాత్రమే హాజరయ్యారు. వీరు మినహా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, ముఖ్యంగా కాపులు హాజరు కాకపోవడంతో వివాదం రాజుకుంది. ఎవరిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కూటమి ఇమేజ్కి డ్యామేజ్ జరిగింది. కావాలనే కూటమిలో ఉన్న కాపు నేతలను ఎమ్మెల్యే గణబాబు పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తీరుపై వైసీపీ కాపు నేతలు గుర్రుగా ఉన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భవన నిర్మాణం ఎన్నికల కారణంగా పూర్తి కాలేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసిన ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించకపోవడాన్ని ఫ్యాన్ గుర్తు పార్టీ కాపు నేతలు తప్పుపడుతున్నారు. అంతేకాదు, కాపు భవన్ ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇది పవన్ను అవమానించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు ఫోటోలను ఫ్లెక్సీలో పెద్దవిగా ముద్రించడం వైసీపీ నేతల కోపం తెప్పించింది. కూటమిలోని కాపు నేతలకే ఆహ్వానం లేనప్పుడు తమను పిలవలేదని వైసీపీలోని ఈ సామాజిక వర్గ నేతలు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో కాపు భవనం నిర్మించినప్పుడు పార్టీలకు అతీతంగా అందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానిస్తే విమర్శలు వచ్చేవి కావు. ఇది సామాజిక వర్గ భవనం కావడంతో ఏ పార్టీలో ఉన్నా కనీసం కమ్యూనిటీ నేతలు పిలిస్తే హుందాగా ఉండేది. ప్రజాధనంతో నిర్మించిన ఈ బిల్డింగ్ నిర్మాణ క్రెడిట్ కూటమి ఖాతాలో పడాలి. కానీ ఎమ్మెల్యే గణబాబు తన వ్యక్తిగత అకౌంట్లో వేసుకోవాలన్న అత్యుత్సాహంపై కూటమి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్డీఏలో ఉన్న 3 పార్టీల నేతలను కలుపుకుని వెళ్ళాలి, కానీ కెలుక్కుంటూ వెళ్తే తీవ్ర నష్టం. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూస్తారో లేదో చూడాలి.